నా చేతిలో ఎందుకు పడ్డావు, వీడిని ఎట్టానా కానీ వీడిని లేకుండా చేయలేండి, వీడిని కుయుక్తిగా ఏదైనా ఒకటి చేయాలని చెప్పి పెద్ద ప్లాన్ చేసి, అయ్యా నా కూతురుని ఇచ్చి నీకు పెళ్లి చేస్తానంటే ఈయన అన్నాడు, అయ్యా నీ కూతురుని చేసుకోవాలంటే అంత కట్నం నేను ఇవ్వలేను బాబు. వాస్తవంగా యూదుల కల్చర్లో పెళ్లి చేసుకున్న కుర్రోడే అమ్మాయి వాళ్ళకి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. అది ఒకప్పుడు పద్ధతి, ఇప్పటికి యూదులకు ఆచారం ఉంటుంది. మనవాళ్ళైతే మగపిల్లోడుకి కట్నం ఇవ్వాలి, వాళ్ళైతే మగపిల్లోడే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. సో మీ అమ్మాయిని చేసుకునే కట్నం ఇచ్చేంత స్తోమత నాకు లేదంటే, చూడండి కుయుక్తిగా జ్ఞానంగా తీయగా మాట్లాడంటాడు. ఏం లేదులే, ఒక 100 మంది ఫిలిష్టీయుల్ని చంపి తీసుకొస్తే నా కూతురు ఇచ్చి పెళ్ళి. కుయుక్తిగా 100 మంది ఫిలిష్టీయుల్ని చంపేస్తే నా కూతురు నీకు ఇచ్చేస్తానని చెప్పి కుయుక్తిగా 100 మంది మధ్యలో వాడిని ఇరికిస్తే, ఆ 100 మంది వీడిని కొట్టి చంపేస్తే ఈ పీడ విరిగిపోతుంది. దావీదు దేశానికి మేలు చేస్తున్నాడు, దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు, దావీదు దేవుని హృదయానుసారుడు, దావీదు దేవుని మనస్సులో ఉన్నవాడు, దావీదు చక్కని నేత్రము గలవాడు, దావీదు సుందరుడు, దావీదు చమత్కారంగా వాయిద్యాలు వాయించేవాడు. నీకు దయ్యం పడితే, దురాత్మ పడితే వాయిద్యాలు వాయించి నీ దురాత్మను పోగొట్టినవాడు, దేశపు పరువును నిలబెట్టినవాడు, దేవుని కోసం నిలబడ్డవాడు, కృంగిన వారిని లేవనెత్తినవాడు, గొప్ప అనుభవం కలిగిన, గొప్ప మనస్తత్వం కలిగిన దావీదు దేవుని స్తుతించి ఆరాధించి దేవుని మనస్సును దోచుకున్నవాడు, దేవుని హృదయానుసారుడు దావీదు. ఆ దావీదుని సమస్యలు ఇరికిచ్చి తుడిచిపెట్టేద్దామని ప్లాన్ చేశాడండి సౌలు. పాపం ఒక రకంగా చెప్పాలంటే దావీదు ఇన్నోసెంట్ అనే చెప్పాలి. పాపం వాళ్ళ కుట్ర ఈయనకు అర్థం కాల. పాపం సరే వెళ్ళి 100 మందిని చంపిరమ్మంటే వెళ్ళి 200 మందిని చంపేసి వచ్చాడు. చెప్పలు కూడా మంది గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, నిర్దోషుల చర్యను దేవుడు గుర్తిస్తాడు, నిర్దోషుల పక్షాన ప్రభు ఉంటాడు. కనుక ఎవరి జీవితాలతో మనం ఆడుకోకూడదు, ముఖ్యంగా అమాయకులైన వాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు. మనం బలహీనుల జీవితాలతో ఆడుకోకూడదు, విధవరాల కుటుంబానికి కీడు చేయకూడదండి. వాళ్ళు మొరపెడితే దేవుడు వాళ్ళ మొర వింటాడు. దిక్కులేని అనాథులైన పిల్లల జీవితాలతో ఆడుకోకూడదు, దేవుడు లెక్క అడుగుతాడు. వీళ్ళు దిక్కులేని వాళ్ళే, ఎవడు పట్టించుకోవడం అనుకోవద్దు. అమాయకుల పక్షాన, ఇన్నోసెంట్గా జీవిస్తున్న వారి పక్షాన ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నవాడి పక్షాన ప్రభు ఉంటాడు. అందుకే అండి ఎవరో ఒక మాట అన్నారు, దిక్కులేని వాళ్ళకి చెప్పాలి, దిక్కులేని వారికి ఎవరు ఇచ్చారో ఈ కొటేషన్ తెలియదు. దిక్కులేని వారికి ఎవరండి దిక్కు? దేవుడే దిక్కు. వాళ్ళకి ఎవరు లేరురే వాళ్ళ పక్షాన అనుకోవద్దు. నీకున్న బలాన్ని బట్టి ఊగిపోవద్దు, నీకున్న అధికారాన్ని బట్టి ఊగిపోవద్దు, గర్వంతో ఊగిపోవద్దు. వాళ్ళ పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఫిలిష్టీయుల చేతిలో ఇరికించి వాడిని చంపాలని ప్రయత్నించాడు. చివరికి ఫిలిష్టీయుల చేతిలో చనిపోయింది సౌలు అండి. దావీదు చావలేదు ఫిలిష్టీయుల చేతులు. దావీదు పండు వృద్ధాప్యం వచ్చేంత వరకు ఉండి, నిండు ముసలితనం దాకా ఉండి, పిల్లలను చూసి 40 ఏళ్ళు దేశాన్ని పరిపాలించి ప్రశాంతంగా తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరులతో పాటు పాతి పెట్టబడ్డాడు. ఒక అద్భుతమైన ముగింపు దావీదుది. కానీ భయంతో బ్రతికిన జీవితం ఏ ఫిలిష్టీయుల చేతులు ఇరికించాలని చూసారో వాళ్ళ చేతులు తానే ఇరుక్కొని పోవడమే కాకుండా చివరికి సౌలు తన కత్తి మీద పడి తానే చనిపోయాడు.